మండలంలోని మోంతా తుఫాను బాధిత గిరిజనులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రజల కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు అన్నాడు. సత్యవేడు మండలం దాసుకుప్పం ఉన్నత పాఠశాల ఆవరణంలోని సచివాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం హర్షణీయమన్నారు. సత్యవేడు మండలంలో తుఫాను వల్ల నివాసం ఉన్న ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను వెంటనే గుర్తించామన్నారు. మండలంలో రెవెన్యూ ఇతర అధికార యంత్రాంగం చక్కని పనితీరు కనబరిచిందన్నారు. త్వరలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ద్వారా గృహం లేని ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అనంతరం దాసుకుప్పం గిరిజన కాలనీకి చెందిన 5 గిరిజనులకు వెంకటరాజుల కండ్రిగా గిరిజన కాలనీకి చెందిన 5 కుటుంబాలకు ప్రభుత్వ నష్టపరిహారం అందించారు. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి 1000 రూపాయల నగదు, బియ్యం, కూరగాయల సంచి అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇళం గోవన్ రెడ్డి, డివిఎంసీ సభ్యులు గుత్తి త్యాగరాజు, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికి బియ్యం వేస్తుండవా? అది కాదు, నిన్న తీసుకోబా, దగ్గరికి రా రాజా, అందరికి ఇచ్చేస్తూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి రాత్రనక పగలనక అందరిని అప్రోచ్ చేస్తూ అధికారులను, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, పోలీసు కానీ, అందరి ఆల్ డిపార్ట్మెంట్ కూడా గ్రామాల్లో ఉండి పర్యవేక్షణ చేస్తూ ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి డబ్బులు కానీ, అలాగనగా నీళ్లు ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళు నిలుపుకున్న వాళ్ళకి బియ్యం కానీ, వాళ్ళకి చక్కెర కానీ, పప్పు కానీ, దాంతోపాటు నగదు 1000 రూపాయలు, అంటే పూర్తిగా ఇల్లు కోల్పోయిన 3000 రూపాయలు, నీళ్ళు నిలిచిన వాళ్ళకి 1000 రూపాయలు. ఈ విధంగా ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్యవేడు మండలం దాసుకుప్పం ఎస్టీ కాలనీ, వేర్కండిగ ఎస్టీ కాలనీ వాళ్ళకి 10 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజగోపాలపురం ఎస్టీ కాలనీలకు కూడా ఈ నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరైనా కూడా ఈ ఫ్యామిలీలో నష్టపోయి నీళ్లు వచ్చి పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకి ఈ ఆర్థిక సాయం ఆదుకోమైనటువంటి ప్రభుత్వ లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు దీంతో పాటు ఈ కూరగాయలు కానీ, చక్కెర కానీ, పప్పు కానీ, నూనె కానీ ఇవ్వడం జరిగింది. ఇలాగనే మన ప్రాంతంలో ఎక్కడ కూడా అవాంఛనీయ జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై జిల్లా కలెక్టర్ అయినా, డిఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ అందరూ కూడా, ఎంఆర్ఓ, ఎంపీలు అందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంటు. దాంతోపాటు మన దురదృష్టంగా ఒక 2 మాత్రమే ఈ తుఫాన్లో కొట్టుకుని పోయినారు. ఒక అబ్బాయి, నిన్న అర్ధాపల్లి అబ్బాయిని కూడా చాలా బాధాకర విషయం. అది 2 తప్పు, అంటే ఎక్కడ కూడా అవాంఛనీయం జరగలేదు, ప్రాణ నష్టం ఎక్కడ కూడా పోలేదు. అలాగనే ఏదైనా జరిగితే ఇకమీట కూడా ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటాం. పాత్రికేయ సోదరులు కూడా మనం చేసుకుంటున్నాం. ఎక్కడైనా ఏమైనా జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. మాకు కూడా తెలియకపోతే మాకు కూడా చెప్పి ఆ కుటుంబాన్ని కూడా ఆదరించడానికి ప్రభుత్వం ముందు ఉంటుంది. ప్రభుత్వం ఏ కార్యక్రమైనా కూడా ప్రజలకి అండదండ ఇవ్వడానికి తూచా తప్పకుండా చేయాలని ఆస్తి ఉన్నాం. అలాగనే విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, సెక్రటరీలు కానీ స్పందించండి. ఎవరికైతే ఇల్లు లేదో ఈ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ గ్రామాలకి వాళ్ళందరికీ కూడా ఇండ్లు రాయించే కార్యక్రమం తీసుకుంటారండి. త్వరలోనే మనం ఇందిరా ఆవాస్ కింద ఇండ్లు నిర్మాణం చేయబోతున్నాం. ఈ సందర్భం మీకు అందరికీ కూడా మనం చేసుకుంటూ తప్పకుండా ఎవరికి ఏ నష్టం జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం ఉండాలని, అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరిని కూడా కాపాడిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం. రాత్రి అనక పగలనక ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా కష్టపడుతున్నారు. మనకంటే కూడా ఎక్కువ ప్రాంతాల్లో తుఫాను వచ్చింది, చాలా నష్టపోయారు. అలాంటిది జరగకుండా అన్ని ప్రాంతాలకు కూడా సమన్వయం చేస్తూ వారికి అందరూ కూడా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా రైస్ పాటు నగదుతో పాటు వాళ్ళకి కావాల్సిన తిండికి, ఆ రోజుకి కావాల్సిన వస్తువులు కూడా
మంజూరు చేయడం అనేది ఇది ప్రతి మండల హెడ్ క్వార్టర్ ఉన్న తాలూకంతా కూడా దీన్ని చర్య తీసుకుని వీటితో పాటు ఎంపీడీలు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా చూడమని చెప్పారు. కలెక్టర్ గారు కూడా నిన్న రిక్వెస్ట్ చేశాం. దీంతోపాటు రోడ్లన్నీ కూడా త్వరితగతిన మంజూరైన రోడ్లన్నీ కూడా పూడ్చాలని, ప్రజలకి పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా రవాణా సౌకర్యం కల్పించాలని, అలాగనే సిఎండి గారితో కూడా కలిసి కరెంట్ ఎక్కడైనా ఇబ్బంది అయితే ఒకవేళ పొరపాటున ఎక్కడ పోలు పడిపోయినా ఏదైనా పడిపోయినా కూడా మీ పాత్రిక సోదరులు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీరు కూడా మాకు సహకరించండి. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తే తప్పకుండా ఎలక్ట్రిఫికేషన్ అనేది తప్పకుండా చేస్తాం. అదేవిధంగా 24 hours కరెంట్ కూడా మనం త్వరలో ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగం ఇది. తప్పకుండా చేస్తామని చెప్పి నిర్ధారణ సమయానికి మనవి చేసుకుంటూ మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.